ఆంధ్రప్రదేశ్‌లో చాలా పొలిటికల్ కార్యకలాపాలకే కాదు, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కొన్ని న్యాయస్థానాల్లో వెలువడాల్సిన తీర్పులకు కూడా అన్నిటికీ తెలంగాణ ఎన్నికల ఫలితాలే ముడిపడి చాలా రోజులు వాయిదా పడుతూ వచ్చాయి. మనం మొన్ననే మాట్లాడుకున్నాం. ఇక ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పార్టీల పొలిటికల్ యాక్టివిటీసు, న్యాయస్థానాల్లో కొన్ని కేసులు, తీర్పులు, వాయిదాలు వీటి మీద ఏమన్నా ఇంకా అప్డేట్స్ రావడం స్టార్ట్ అవుతాయేమో అని చెప్పి. సరే, న్యాయస్థానంలో అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. పొలిటికల్గా మాత్రం అప్డేట్స్ స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి ప్రయోజనం కలిగించాలి అని చెప్పే కారణంతో పోటీ నుంచి తప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే వార్తలు అప్పుడు వచ్చాయి. ఏ రీజన్తో తప్పుకున్నారో మనకైతే ఓపెన్గా వాళ్ళు చెప్పలేదు, కానీ ఏపీ ఎన్నికల్లో కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి తప్పుకున్నామని చెప్పి ఏవో రీజన్ చెప్పారు. అండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోయి నోటాతో పోటీ పడి మొత్తం మీద నోటా మీద అయితే ఒక 200-300 ఓట్ల తేడాతో గెలుచుకొని వచ్చారు. నోటా మీద ఘన విజయం సాధించి అయితే వచ్చారు నోటా మీద. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నా అనే మెసేజ్ అయితే పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అండ్ బీజేపీ కలిసి వస్తుందా రాదా, కలిసి వస్తే ఎలా, కలిసి రాకపోతే ఎలా, ఈ నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైంది. సో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఉమ్మడిగా మేనిఫెస్టో గురించి, ఉమ్మడిగా పాల్గొనాల్సిన బహిరంగ సభల గురించి, ఈ నెల 17వ తేదీ నారా లోకేష్ యువగలం పాదయాత్ర విశాఖలో ముగింపుకు వచ్చింది. అంటే ముగించేస్తున్నారు. ఆ ముగింపు సందర్భంగా ఒక బహిరంగ సభ పెడుతూ ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా హాజరవ్వబోతూ ఉన్నారు. అండ్ మిగిలిన 2 ప్రాంతాల్లో కూడా, 2 ఏరియాల్లో కూడా ఆ 2 బహిరంగ సభలు పెట్టి వాటిలో వీళ్ళు పాల్గొనబోతూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే బీజేపీ కలిసి రావడం మీద కూడా చర్చ జరిగింది. బట్ టీడీపీలోని ఒక వర్గం ఏమో బీజేపీ కలిసి రాకుంటేనే మేలు, బీజేపీతో వెళ్ళకుంటే మేలు అనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నా, ఇటు పవన్ కళ్యాణ్కైనా అటు చంద్రబాబుకైనా కేంద్రంలో బలంగా ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కలిసి వస్తే ఎన్నికలప్పుడు ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళ ఆలోచన. సో బీజేపీ కలిసి వస్తుందా రాదా అనే ఆ నిర్ణయం ఇంకా త్వరలో తీసేసుకోబోతున్నారు. బీజేపీ నిర్ణయం ఏంటో అని రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం కోసం వెళ్తూ ఉన్నా, ఢిల్లీలో ఒక ముఖ్య నేతను చంద్రబాబు కలిసే ఆలోచనతోటే ఢిల్లీ వెళ్తున్నారు. ముందే కనుక ఆ కలయిక గురించి చెబితే ఆ భేటీ పాసిబుల్ కాకపోయినా, లేకున్నా మళ్ళీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎందుకులే అని చెప్పి ఆ ముఖ్య నేతతో, ఢిల్లీలో ఉన్న ముఖ్య నేతతో భేటీ వివరాలు ఏమీ చెప్పట్లేదు. అఫీషియల్గా అయితే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి అని చెప్పి అయితే చెబుతూ ఉన్నారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా నెక్స్ట్ త్వరలో ఢిల్లీ వెళ్ళి బీజేపీ నాయకులతో మాట్లాడి వాళ్ళ స్టాండ్ ఏంటి, ఏపీలో కలిసి వస్తున్నారా, కలిసి రావట్లేదా అని వాళ్ళ నిర్ణయాన్ని కూడా వీళ్ళు తెలుసుకొని వెరీ సోన్ సీట్ల లెక్కలు మాట్లాడుకొని మేనిఫెస్టో ఫైనలైజ్ చేసుకొని, మేనిఫెస్టో ప్రకటించి సీట్లు లెక్కలు కూడా మాట్లాడుకొని నెక్స్ట్ ఇంకా జనంలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. బట్ ఈ వారంలో రాజకీయంగా చాలా కీలకమైన పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. అండ్ న్యాయస్థానాల్లో కొన్ని కేసులతోటి కొన్ని ముడిపడి కూడా ఉన్నాయి, అది వేరే విషయం.